ఇక స్పోర్ట్స్ వర్సిటీలో 13 కోర్సులు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. స్కిల్ వర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు. 2036 ఒలింపిక్స్లో పథకాలే లక్ష్యంగా కొత్త స్పోర్ట్స్ పాలసీ. క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని సూచన. స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై రివ్యూ. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ మోడల్లో నిర్వహించాలన్నారు. ఇందుకోసం కూడా ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్ను నియమించాలని, యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అధికారులు తయారు చేసిన కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై శుక్రవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ సమీక్షించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో దాదాపు 13 కోర్సులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా చర్చించారు. వివిధ రాష్ట్రాలు క్రీడా పాలసీని ఎట్లా అమలు చేస్తున్నాయి, ఏం కథ అనేది చర్చిస్తా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా కూడా ఇతర రాష్ట్రాలు ఎట్లా అమలు చేస్తున్నాయి అనేది కూడా ఒకసారి చర్చించారు సార్. స్టడీ చేయరు. తమిళనాడులో అమలే లేదు. రాష్ట్రాలు క్లియర్గా చెప్పినాయి, మీరు అమలు చేసుకుంటే చేసుకోరు, మీ జనాభాను బట్టి, లేకపోతే లేదంటే 10కి 10 భారతదేశంలోనే హైయెస్ట్గా ఈడబ్ల్యూఎస్ కోటాల ఉద్యోగాలు ఇస్తుంది తెలంగాణనే. ఎందుకు ఇక్కడ ఇప్పటి వరకు బీసీలు ముఖ్యమంత్రి రాలే, బీసీ రాజ్యం లేదు కాబట్టి, బీసీలు అడగరు కాబట్టి, బీసీ ఎమ్మెల్యేలు ఉన్న టికెట్ల కోసం వాళ్ళ దగ్గర పడిగాపులు కాస్తారు కాబట్టి, ఇగో ఈ బానిసత్వంలో ఉంటారు కాబట్టి, ఇగో ఇది అమలు అవుతా ఉంటుంది అన్నట్టు. ఊకే బత్త 40 అడిగిన మొత్తం శాశ్వతంగా బతుకుదామని వచ్చిరా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.